త్రిపుర, నువ్వు తొందరగా పని చూసుకొని వచ్చేయి. చిన్నపిల్లయితే భయం ఉండేది కాదు, వాళ్ళకి కంత్రి బుద్ధి ఉండదు కదా. కానీ త్రిపుర... అత్తయ్య, ఏదేదో మాట్లాడకండి. నాకు పనుంది, నేను వెళ్తున్నాను. సరే, జాగ్రత్తగా వెళ్ళి పని చూసుకొని తొందరగా రా. డ్రైవర్ పద. అమ్మయ్యా, వేల ప్రశ్నలు అడిగి చివరికి వెళ్ళిపోయారు. ముందు ఫోన్ స్విచ్ ఆన్ చేయాలి. ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో ఏంటో. వెయ్యి నొక్కసారి అనుకుంటే తను ఫోన్ చేయటం. ఏంటి మేడం, ఫుల్ బిజీ అయినట్టు ఉన్నారు? ఈరోజు పనికి వస్తున్నారో లేదో, అసలు వచ్చే ఆలోచన ఉందో లేదో క్లారిటీ ఇస్తే మాకు కొంచెం హెల్ప్ అయ్యేది. బయలుదేరానన్నా, ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏంటి మేడం, నేను అడిగితే కానీ మీరు బయలుదేరట్లేదా? అసలు మీకు పనంటే గౌరవం, టైం సెన్సు, రెస్పాన్సిబిలిటీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్, మీరేం చెప్తున్నారో నాకు వినిపించడం లేదు సార్. హలో 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 హలో, వీడి అధికారం ఎక్కువైపోతుంది. ఆటో! ఈ మాలిని కావాలనే చేస్తోంది. ఇక్కడికి రాని, 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తా. అఖిల ఇంత డల్గా ఉంది, ఏదో జరిగినట్టుంది. ఏమైందో కనుక్కుందాం. ఏమైంది మేడం, ఇలా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. అరే, అఖిలకి ఏమైంది? నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతుంది. ఆఫీస్లో ఎవరితో అయినా గొడవ పడొచ్చిందా? ఏమైందో కనుక్కోవాలి. నాకేమైంది? నేనేమైనా గుడ్డిదాన్నా కుంటిదాన్నా? చూడటానికి అందంగా లేనా? ఇంత అందంగా ఉన్న అమ్మాయితో కరుణాకర్ సార్ ఎందుకు ఫ్రెండ్షిప్ చేశారు? నేనేమో కరుణాకర్ సార్ నాకు ప్రపోజ్ చేస్తారని ఏదేదో ఊహించుకున్నాను. అయినా కరుణాకర్ సార్ మాత్రం ఏమీ లేదని చెప్పారు. ఎందుకంత బిల్డప్ ఇవ్వాలి? నా ముందు బావ ముందు చెప్పకపోతే ఓకే, తర్వాతైనా చెప్పాలి కదా. నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు కరుణాకర్ సార్ నన్ను ఒక ఫ్రెండ్ లాగా భావించారు. ఇప్పటి నుంచి కూడా అలాగే భావిస్తారు. నేను కూడా ఒక ఫ్రెండ్ లాగే అనుకోవాలి. ఏంటి మేడం, నిలబడి మాట్లాడుతున్నారు? కరుణాకర్ సార్ ఏమైనా వర్క్ లో కంప్లైంట్ చేశారా? చూడు, నువ్వు చెప్పిందంతా నేను చేయలేను. ఇన్ని రోజులు ఎలాగో భరించాను, ఇక నా వల్ల కాదు. నన్ను చూసి నా కూతురే భయపడుతుంది. ప్లీజ్, నా మానాన్న నన్ను వదిలే. నిన్ను వదిలేయడానికి నేను నిన్నేం పట్టుకోలేదు. డీల్ గురించి మర్చిపోయావా? ఆ డీల్ మిస్ అయితే ఏమవుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. నేను ఇంట్లో చెప్పకుండా పనికి వెళ్తుంటే అందరూ నాకు లక్షల ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరికేం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇంకా ఎన్ని రోజులు మేనేజ్ చేయాలి? ఇక నేను ఆ ఇంట్లో పని చేయలేను. చేయలేనంటే కుదరదు కదా. నాకు డబ్బు కావాలి, దానికోసం నువ్వు పని చేయాలి. లేదంటే తర్వాత రిజల్ట్ ఏంటో నీకు తెలుసు అనుకుంటాను. దాని గురించి చెప్పాల్సిన పని లేదనుకుంటా. భగవంతుడా, ఎలాంటి మూర్ఖుడితో ముడివేశావెంటయ్యా నన్ను. నా గురించి రవ్వంతు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంత స్వార్థపరుణ్ణి నేనెక్కడా చూడలేదు. బాగుంది,
నువ్విలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. స్వార్థం గురించి నువ్వు మాట్లాడకపోవడమే మంచిదే. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆవిని దాటుకొని రావటం చిన్న విషయం కాదు. ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్ని చెప్పినా నమ్మట్లేదు. ఏం చేయమంటావు? నేనైతే ఈ జాబ్ చేయలేను. ప్లీజ్ నన్ను వదిలేయ్. ఛాన్సే లేదు బేబీ. వదిలే అన్న పదాన్ని నేనెప్పుడో మర్చిపోయాను. నేను చెప్పాక నువ్వు చెయ్యాల్సిందే, అంతే. మావా ఇదే బండి ఆ పాపు. ఏంట్రా దీనికోసమా ఇక్కడ దాకా తీసుకొచ్చు? ఏమైంది అఖిల? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా చెప్పు. ప్లీజ్ అఖిల, ముందు నువ్వు ఏడు పాపు. నేను నీ పరిస్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏమైందో చెప్పు అఖిల. నీకు తోడుగా నేను, ఫ్యామిలీ, అక్క, బావ అందరం ఉన్నాం కదా. నువ్వు ఒక్కటే బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు అఖిల. ఇప్పుడైనా చెప్పు ఏమైందో. ముందా ఏడు పాప అఖిల. ఏదైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను. ఏమని చెప్పను, అంతా అయిపోయింది. అలాంటిదేం జరిగింది? ఇప్పుడు చెప్పు, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? కరుణాకర్ సార్ ఏమైనా వర్క్ లో కంప్లైంట్ చేశారా? చెప్పాకిలా ఏమైందో చెప్పు. అదే కరుణాకర్ సార్కి నాకు గొడవ జరిగితే ఓకే, కానీ కరుణాకర్ సార్ నా నమ్మకాన్ని పోగొట్టారు. ఏమైందో నాకు వివరంగా చెప్పు. కరుణాకర్ సార్ నేను జస్ట్ ఫ్రెండ్స్ అంట. కరుణాకర్ సారు నువ్వు ఫ్రెండ్స్ కాకపోతే ఇంకేంటి? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అలా కాదే, నన్ను కేర్ చేయడం, నాకు హెల్ప్ చేయడం ఇదంతా చూస్తుంటే నాకెందుకో ప్రేమిస్తున్నట్టుగా అనిపించింది.